హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మనము మన యాప్లో ప్రత్యేకంగా మెగా టెస్ట్ సిరీస్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందచేయడం అయితే జరుగుతుంది. 499 ఉన్నటువంటి ఆఫర్ ప్రజెంట్ 299 మాత్రమే ఉందండి. అందరూ కూడా గమనించాలి ఆఫర్. మరి సో అతి త్వరలో అయితే క్లోజ్ కాబోతుంది కాబట్టి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. 5000 ఎంసీక్యూస్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి. సో ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్, చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పీడిఎఫ్ కూడా ఇవ్వడము జరుగుతుంది. సో గైస్, ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ ఆర్కే ట్యూటోరియల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత ఈ యొక్క కోర్స్ కంటెంట్లో చూసినట్లయితే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, లేదా మీకు యాప్ కావాలనుకుంటే డైరెక్ట్ కామెంట్ పెట్టండి, టెస్ట్ సిరీస్ అని మీకు యాప్ లింక్ పంపడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గైస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి క్లాస్ మరి ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ సిలబస్లో భాగంగా థర్డ్ చాప్టర్ అయినటువంటి, ఓకేనా, ఫస్ట్ క్లినికల్ మైక్రో బయోకెమిస్ట్రీ, 2 మైక్రోబయాలజీ, 3వది ప్యాథాలజీ కదా. మరి 3వది ప్యాథాలజీలో యూనిట్ 3 అయినటువంటి హిస్టోపాథాలజీ గురించి చూస్తున్నాము. ఇది వరుస క్రమంలో 3వ క్లాస్ అండి ఈ యొక్క చాప్టర్ నుండి. ఓకేనా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా గమనించాలి. ఓకే, చూద్దాం. విచ్ స్టెయినింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లీ? సో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లీని గుర్తించడానికి స్టెయిన్ పద్ధతి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జైల్ నెల్సన్ స్టెయిన్. ఓకే, జైల్ నెల్సన్ స్టెయిన్. వివరాలు చూద్దాము. ద జైల్ నెల్సన్ స్టెయిన్ ఈజ్ స్పెసిఫికల్లీ డిజైన్ టు ఐడెంటిఫై యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లీ సచ్ యాజ్ అ మైక్రోబాక్టీరియం స్పైసెస్ which retain the stain deposit acid washing. ఇంపార్టెంట్. మరి యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లీని గుర్తించడానికి జెహల్ నెల్సన్ స్టెయిన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది అతి తీవ్రమైన కడుగుదలను పర్యవేక్షించినప్పటికీ స్టెయిన్ను నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ శాంపుల్ కెన్ బి ప్రిజర్వ్డ్ యూజింగ్ బౌనీస్ సొల్యూషన్? ఓకే, బౌన్ సొల్యూషన్ ఉపయోగించి ఏ రకమైన నమూనాలను రక్షించవచ్చు? ఓకే, బౌయిన్ ఏంటండి మరి ఇది? బోన్ శాంపిల్స్, సైటోలాజికల్ శాంపిల్స్, హిస్టోలాజికల్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, హిస్టోలాజికల్ శాంపిల్స్. వివరాలు చూద్దాం. బోయిన్ సొల్యూషన్ యూజ్డ్ ఫర్ preserving histological samples, particularly for tissues that require fixation and further processing. ఓకేనా, హిస్టోలాజికల్ నమూనాలను రక్షించడానికి ఈ యొక్క బోయిన్ సొల్యూషన్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే, గమనించాలి. విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై కొల్లాజన్ ఫైబర్స్ ఇన్ టిష్యూ సెలెక్షన్? విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై కొల్లాజన్ ఫైబర్స్ ఇన్ టిష్యూ సెక్షన్స్. టిష్యూ సెక్షన్లలో కొల్లాజన్ తంతులను గుర్తించడానికి స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, మాసన్స్ ట్రైక్రోమ్. ఓకే, మాసన్స్ ట్రైక్రోమ్ అనేటువంటి స్టెయిన్ ఉపయోగిస్తారు. చూద్దాం. మాసన్ ట్రైక్రోమ్, ఓకే, స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై కొల్లాజన్ ఫైబర్స్ ఇన్ టిష్యూ సెక్షన్స్, providing a distinct coloration that differentiates collagen from other tissue components. Okay, సో మాసన్ ట్రైక్రోమ్ అనేది స్టెయిన్ టిష్యూ సెక్షన్లలో కలాజన్ తంతులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది కలాజన్ను ఇతర టిష్యూ భాగాల నుంచి వేరు చేయడానికి ప్రత్యేక రంగు అందిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. What is the purpose of immunohistochemistry? What is the purpose of immunohistochemistry? ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకోసం ఉపయోగిస్తారు దీన్ని? ఆప్షన్ బి అండి, టు ఐడెంటిఫై స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఇన్ tissues.
to identify specific antigens in tissues. Important. Okay. Immunohistochemistry is used to identify specific antigens in tissue using labeled antibodies, aiding the diagnosis of diseases like cancer. Important. ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ టిష్యూలలో లేబుల్ చేసిన యాంటీబాడీలు ఉపయోగించి ప్రత్యేక యాంటీజెన్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ మైక్రోస్కోపీ అలో ఫర్ 3 డైమెన్షనల్ ఇమేజింగ్ ఆఫ్ స్పెసిమెన్స్? అంటే మొత్తం నమూనాల యొక్క 3 మితులు అంటే 3 డైమెన్షనల్ చిత్రీకరణకు అనుమతించే మైక్రోస్కోపీ ఏది? ఆన్సర్: లైట్ మైక్రోస్కోపీ, కాన్ఫోకల్ మైక్రోస్కోపీ, ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాన్ఫోకల్ మైక్రోస్కోపీ. చూద్దాం వివరాలు. Confocal microscopy allows for 3 dimensional imaging by scanning the specimen at a different depths and creating optical selections. Important andi. Okay. Next, what is the primary role of a microtome in a histopathology? Microtome ఏంటంటే మరి దీని యొక్క రోల్ ఏంటి? హిస్టోపాథాలజీలో మైక్రోటోమ్ యొక్క ప్రాథమిక పాత్ర. టు ఫిక్స్ టిష్యూస్, టు స్టెయిన్ టిష్యూస్, టు కట్ థిన్ సెక్షన్స్ ఆఫ్ టిష్యూ, టు ఎంబీడ్ టిష్యూస్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు కట్ థిన్ సెక్షన్స్ ఆఫ్ టిష్యూస్. వివరాలు చూద్దాము. ఏ మైక్రోటోమ్ ఈజ్ యూజ్డ్ టు కట్ వెరీ థిన్ సెక్షన్స్ ఆఫ్ టిష్యూ స్పెసిమెన్స్ allowing for detailed examination under a microscope. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మైక్రోటోమ్ టిష్యూల నమూనాల యొక్క అత్యంత సూక్ష్మమైన సెక్షన్లను కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. ఇది మైక్రోస్కోప్ క్రింద స్థిరంగా మరి పరిశీలనకు అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ న్యూక్లిక్ యాసిడ్ ప్రిజర్వేషన్? ఓకే, విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ న్యూక్లిక్ యాసిడ్ ప్రిజర్వేషన్ అంటే న్యూక్లిక్ ఆమ్లాలను రక్షించడానికి లేదా ప్రిజర్వ్ చేయడానికి ఏ ఫిక్సియేటివ్ ప్రాథమికంగా ఉపయోగిస్తారు? 10% న్యూట్రల్ బఫర్డ్ ఫార్మలిన్, ఇథనాల్, అసిటిక్ యాసిడ్, సో కార్నైల్ సొల్యూషన్. ఆప్షన్ డి అండి, కార్నైల్ సొల్యూషన్. కార్నోయిస్. చూద్దాం వివరాలు. యా, Carnoy solutions is preferred for nucleic acid preservation because it fixes tissues quickly while preserving nucleic acid effectively. అంటే న్యూక్లిక్ ఆమ్లాలను రక్షించడానికి కార్నో యొక్క పరిష్కారము ప్రాథమికంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది టిష్యూలను త్వరగా ఫిక్స్ చేస్తుంది మరియు న్యూక్లిక్ ఆమ్లాలను సమర్థవంతంగా రక్షిస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, what is the main function of a cover slip in microscopy? What is the main function of a cover slip in microscopy? అంటే మైక్రోస్కోపీలో కవర్ స్లిప్ యొక్క ప్రధాన విధానము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ప్రొటెక్ట్ ద స్పెసిమెన్. టు ప్రొటెక్ట్ ద స్పెసిమెన్. ఇంపార్టెంట్. చూద్దాం. A cover slip is used to protect the specimen from contamination and dyeing, providing a flat surface for a better imaging. కవర్ స్లిప్ నమూనాలను కలుషితం మరియు ఎండిపోవడం నుండి రక్షించడానికి ఉపయోగిస్తారు. ఇది మెరుగైన చిత్రీకరణ కోసం సమానమైన ఉపరితలాన్ని అందిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, which type of a special stain is used to visualize fungal elements in tissue? Fungal elements in tissue. టిష్యూలో ఫంగల్ ఎలిమెంట్స్ను చూడడానికి ఉపయోగించే ప్రత్యేక స్టెయిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాస్ స్టెయిన్. చూద్దాం. ద పాస్ స్టెయిన్ ఈజ్ స్పెసిఫికల్లీ యూజ్డ్ టు విజువలైజ్ ఫంగల్ ఎలిమెంట్స్ ఇన్ టిష్యూస్ హైలైటింగ్ దేర్ సెల్ వాల్ కాంపోనెంట్స్. అంటే పాస్ స్టెయిన్ టిష్యూలలో ఫంగల్ ఎలిమెంట్స్ను చూడడానికి ప్రత్యేకంగా
ఉపయోగించబడుతుంది. ఇవి వారి చెల్లెట్టుగూడ భాగాలను ప్రదర్శిస్తుంది, అంటే సెల్ వాల్స్ని. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ డస్ ద టర్మ్ డీకాల్సిఫికేషన్ రిఫర్ టు ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో డీకాల్సిఫికేషన్ అనే పదము ఏమిటిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుందండి డీకాల్సిఫికేషన్ అంటే? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ద రిమూవల్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బోన్ టిష్యూ, అంటే బోన్ టిష్యూ నుంచి కాల్షియంను వేరు చేసేటువంటి పద్ధతి. ఓకే, డీకాల్సిఫికేషన్ అంటాము. చూద్దాం వివరాలు. డీకాల్సిఫికేషన్ రిఫర్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ కాల్షియం సాల్ట్స్ ఫ్రమ్ బోన్ టిష్యూ టు ప్రిపేర్ ఇట్ ఫర్ సెక్షనింగ్ అండ్ స్టెయినింగ్. అర్థమైంది కదా అండి, ఇంపార్టెంట్ అండి. డీకాల్సిఫికేషన్ అంటే బోన్ టిష్యూ నుంచి కాల్షియంను తీసివేయడం. ఇది సెక్షనింగ్ మరియు స్టెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్. Which of the following stains is commonly used for identifying eosinophils in blood smears? Which of the following stain is commonly used for identifying eosinophils in blood smears? రక్త స్మియర్స్లో ఇస్నోఫిల్స్ను గుర్తించడానికి క్రింద ఇచ్చిన వాటిలో ఏది సాధారణంగా ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, వ్రైట్స్ స్టెయిన్. Wright stain. Wright stain is commonly used in hematology to identify various blood cells, including eosinophils, based on their staining characteristics. Important అండి. రక్తంలో ఇస్నోఫిల్స్ వంటి వివిధ రక్త కణాలను గుర్తించడానికి వ్రైట్ స్టెయిన్ సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది వాటి యొక్క స్టెయిన్ లక్షణాల ఆధారంగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. Which fixative is commonly used for electron microscopy? Which fixative is commonly used for electron microscopy? ఆన్సర్ అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ కోసం సాధారణంగా ఏ ఫిక్సేటివ్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లూటారాల్డిహైడ్. ఓకే, ఆప్షన్ బి అండి, గ్లూటారాల్డిహైడ్. దీన్ని ఫిక్సేటివ్గా ఉపయోగించడం జరుగుతుంది ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో. ఓకే, గ్లూటారాల్డిహైడ్ ఈజ్ commonly used as a fixative in electron microscopy because it preserves ultra structural details at a cellular level. Important. Okay, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో గ్లూటారాల్డిహైడ్ సాధారణంగా ఫిక్సేటివ్గా ఉపయోగిస్తారు. ఇది సెల్యులర్ స్థాయిలో అల్ట్రా స్ట్రక్చరల్ వివరాలను రక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. Which type of staining is used to visualize amyloid deposit in tissues? టిష్యూలలో అమిలాయిడ్ డిపాజిట్లను చూడడానికి ఉపయోగించే స్టెయిన్ ఏది? ఆన్సర్ కాంగో రెడ్, పాస్టెయిన్, హెమోటాక్సిలిన్, జీమ్సా స్టెయిన్. ఆప్షన్ ఏ అండి, కాంగో రెడ్. ఓకే, కాంగో రెడ్. చూద్దాం. కాంగో రెడ్ ఈజ్ స్పెసిఫికల్లీ యూజ్డ్ టు స్టెయిన్ అమిలాయిడ్ డిపాజిట్స్ అండ్ ఇట్ produces a characteristics apple green by refrigerants under polarized light. ఓకేనా, కాంగో రెడ్ అమిలాయిడ్ డిపాజిట్లను స్టెయిన్ చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. ఇది ధృవీకృత కాంతి క్రింద ప్రత్యేకమైన యాపిల్ కొబ్బరి కాంతులను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ ట్రైక్రోమ్ స్టెయిన్స్? ట్రైక్రోమ్ స్టెయిన్స్ని ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? టు డిఫరెన్షియేట్ సెల్యులర్ కాంపోనెంట్స్, టు ఫిక్స్ టిష్యూస్, టు ఎన్హాన్స్ ఫ్లోరసెన్స్ అండ్ టు విజువలైజ్ లిపిడ్స్. ఆప్షన్ ఏ అండి, టు డిఫరెన్షియేట్ సెల్యులర్ కాంపోనెంట్స్. Trichrome staining are used to differentiate various cellular components such as collagen and muscle fibers, providing a distinct color contrast. Okay, distinct color contrasts. Okay, we'll చూద్దాం. Next one. Which technique involves the use of antibodies to detect a specific proteins in tissues? టిష్యూలలో ప్రత్యేక ప్రోటీన్లను గుర్తించడానికి యాంటీబాడీలు ఉపయోగించే పద్ధతి ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. Immunohistochemistry involves the use of antibodies to detect specific proteins within tissues, aiding in the diagnosis of various diseases. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనేది టిష్యూలలో ప్రత్యేక ప్రోటీన్లను గుర్తించడానికి యాంటీబాడీలు ఉపయోగించడం. ఇది వివిధ వ్యాధుల నిర్ధారణలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, what is the most common fixative used in routine histopathology? What is the most common fixative used in routine histopathology? సో హిస్టోపాథాలజీలో సాధారణంగా ఉపయోగించే ఫిక్సేటివ్ ఏది? ఓకే, రొటీన్ హిస్టోపాథాలజీలో ఏది ఉపయోగిస్తారండి? ఆప్షన్ ఏ 10% ఫార్మలిన్. 10% formalin is the most commonly used fixative in a routine histopathology because it preserves tissue morphology and is easy to handle. Next, which of the following is a common method for tissue dehydration? టిష్యూ డీహైడ్రేషన్ కోసం క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది సాధారణమైన పద్ధతి? ఆప్షన్ సి అండి, ethanol series and option C, ethanol series. వివరాలు చూద్దాం. The ethanol series is a common method for dehydrating tissues where samples are gradually immersed in increasing concentrations of ethanol. ఓకే, ఇథనాల్ శ్రేణి డీహైడ్రేట్ చేయడానికి సాధారణ పద్ధతి. దీనిలో నమూనాలను ఎథనాల్ పెరిగే కేంద్రీకృత నమూనాలో మునిగి ఉండేందుకు ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ యాన్ ఎంబీడింగ్ మీడియం ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో ఎంబీడింగ్ మీడియం ఉపయోగించే ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ కటింగ్ థిన్ సెక్షన్స్. An embedding medium provides support and stability to the tissue sample, allowing for accurate cutting into the sections for microscopy. ఎంబీడింగ్ మీడియం టిష్యూ నమూనాలను మద్దతు మరియు స్థిరత్వం అందిస్తుంది. ఇది మైక్రోస్కోపీ కోసం సరిగ్గా సూక్ష్మమైన సెక్షన్లలో కత్తిరించడానికి అనుమతి ఇస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రోజన్ సెక్షనింగ్ ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో ఫ్రోజన్ సెక్షనింగ్ యొక్క ప్రధాన లక్షణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఇట్ ప్రిజర్వ్స్ లిపిడ్ స్ట్రక్చర్స్. Frozen sectioning preserve lipid structures that may be lost during traditional fixation and processing methods. Next one, which stain specifically used for visualizing nerve tissues? Nerve tissues ను చూడడానికి ఉపయోగించే స్టెయిన్ ఏంటి? ఆప్షన్ బి అండి, లాక్సోల్ ఫాస్ట్ బ్లూ. So Laxal Fast Blue is a stain specifically used for visualizing myelin in nerve tissues, providing contrast for examination. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మైలిన్ తొడుగుల వంటిని చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, విచ్ స్పెషల్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై మాస్ట్ సెల్స్? మాస్ట్ కణాలను చూడడానికి ఉపయోగించే స్టెయిన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓకే, టోలుడిన్ బ్లూ. ఓకే, టోలుయిడిన్ బ్లూ. చూద్దాం. టోలుయిడిన్ బ్లూ ఈజ్ a special stain used to identify mast cells due to their affinity for this dye. This highlights their granules. Okay, సో టోన్యూడైన్ బ్లూ అనేది మాస్ట్ కణాలను గుర్తించడానికి ఉపయోగించే ప్రత్యేక స్టెయిన్. ఇది ఈ రంగుకున్న అభిమానం వల్ల వారి గ్రాన్యువల్స్ను హైలైట్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హెమాక్సిటిలిన్ ఇన్ హిస్టోలాజికల్ స్టెయిన్? హెమాక్సిటిలిన్, ఓకే, హిస్టోలాజికల్ స్టెయిన్లో హిమాక్సిటిలిన్ యొక్క విధానం ఏంటి? ఫంక్షన్ ఏం చేస్తుంది అని అర్థం. ఆప్షన్ బి అండి, టు స్టెయిన్ న్యూక్లియై. ఓకే, టు స్టెయిన్ న్యూక్లియై. వివరాలు చూద్దాం.
Hematoxylin is a basic stain that binds to nucleic acid, thus staining the nuclei of a cell and providing contrast in a tissue sections. Okay, next one. Which technique is often used for rapid diagnosis during surgery? సర్జరీ సమయంలో వేగంగా నిర్ధారణ కోసం సాధారణంగా ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ ఏ ఫ్రోజన్ సెలెక్షనింగ్. Frozen selectioning is used for rapid diagnosis during surgery, allowing for immediate assessment of tissue samples. What type of a specimen is the most suitable for histopathological examination? Histopathological పరిశీలనకు అత్యంత అనుకూలమైన నమూనా ఏది? ఆప్షన్ బి అండి టిష్యూ బయాప్సీ. Tissue biopsy specimens are most suitable for histopathological examination as they provide a representative sample of the affected tissue. Next one, chivar question. Which type of a stain is used for visualizing microorganisms in tissue sections? Tissue sectionలలో సూక్ష్మజీవులను చూడడానికి ఉపయోగించే స్టెయిన్ ఏది? ఆప్షన్ ఏ అండి జీమ్సా స్టెయిన్. So Giemsa stain is used to visualize microorganisms in tissue sections, particularly for identifying parasites and certain bacteria. సో గైస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టోపాథాలజీకి సంబంధించిన క్లాస్ అండి. మరి నెక్స్ట్ మరొక యూనిట్ పైన అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, గమనించాలి. చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎన్ని క్లాసెస్ చదివినా ఎన్ని బుక్స్ చదివినా కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము, మనకి ఎన్ని గుర్తున్నాయి, ఓకేనా, ఎగ్జామ్లో మనం ఏ విధంగా రాయాలని మనకు ఒక ఐడియా ఇచ్చేది టెస్ట్ సిరీస్. కాబట్టి తీసుకోండి, అందుబాటు ధరలో ఉంది, అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంది అతి త్వరలో, కాబట్టి వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.